అంతేగాని మనం వెళ్ళి ఎవడికి కూడా ఆ గురువు చెప్పినట్టు ఆడికి సిగరెట్లు తేవాలి, టీలు తేవాలి, లేకపోతే మననే ఆడింట్లో పని మనిషిలాగా వాడుకునే రోజులు పోయాయి ఫ్రెండ్స్. మనం మన యొక్క స్టామినా మీద మనం మన ఇగో హర్ట్ అవ్వకుండా మనం బతకాల్సిన రోజులు వచ్చాయి. ఇదేమీ కష్టం కాదు ఫ్రెండ్స్. చదువులు ఇంజనీరింగ్లు అవ్వక్కర్లేదు. 10th తప్పినోళ్ళు కూడా, లేకపోతే 5వ క్లాస్ 6వ క్లాస్ చదివినోళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకుని ఇంజనీరింగ్ చదివినోడికి కూడా మీరు సలహాలు సందేహాలు చెప్పే స్టేజ్కి ఎదగొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఏది కష్టం కాదు. 5 రోజుల్లో 10 రోజుల్లో రాదు అని అంటే నేను అసలు ఒప్పుకోను ఫ్రెండ్స్. చెప్పేవాడు వినేవాడు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా నేర్పాలని చెప్పేవాడు ఫ్యాకల్టీ లేకపోతే ట్రైనర్ కానీ ఎవరైనా కానీ నేను ఖచ్చితంగా నేర్పాలి ఈ స్టూడెంట్కి అని చెప్పాలని ఫ్యాకల్టీ అనుకుంటే, స్టూడెంట్ నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి అని అనుకుంటే అసలు 24 గంటలే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. 24 గంటల్లో ప్రాక్టికల్స్ థియరీ రెండు కూడా తెలుసుకుని ఎన్ని మోడల్స్ ఉన్నా సరే విత్ ఇన్ 10 minutesలో దాని ప్రాబ్లం సాల్వ్ చేయగల దమ్ము ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. వీళ్ళల్లో కొంచెం డల్ క్యాండిడేట్స్ ఉంటారు, కొద్దిగా బాగా స్పీడ్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే ఖచ్చితంగా 24 గంటలు, రోజు 4 hours క్లాసు, 1 hour థియరీ, 3 hours ప్రాక్టికల్స్, 6 రోజులు చేస్తే ఒక్క డౌట్ కూడా ఉండదు. ఖచ్చితంగా మీరు ఆ టెక్నీషియన్, ఆ సర్వీస్ ఇంజనీర్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మొట్టమొదటగా ఈ అన్ని రకాల ప్యూరిఫైర్లో ఏమేమి వాడతారు, అసలు ప్రతి ప్యూరిఫైర్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని కంపెనీలు ఉన్నా వాటిల్లో ఉండే ఏమేమి డిఫరెంట్లు ఉంటాయి అనేది మనం 1 by 1 తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనకి ప్రతి దాంట్లో కూడా మనకు ఉండేది ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫిల్టర్ అనమాట. దీన్ని ఫ్రీ ఫిల్టర్ అంటారు, ఇది ఫ్రీ ఫిల్టర్ అంటారనమాట. దీంట్లో ఇదిగోండి, ఇందులో ఖాళీది కాట్రేజ్ ఇది. దీంట్లో మనం ఇదిగోండి ఇది వాడేది అంటే దీంట్లో ఈ ఫ్రీ ఫిల్టర్లో మనం ఈ స్పన్ ఫిల్టర్ అనేది దీంట్లో మనం ఇన్స్టాల్ చేస్తాం. దీంట్లో స్పన్ ఫిల్టర్ అనేది దీంట్లో మనం ఈ స్పన్ ఫిల్టర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసి మనం ఫస్ట్ ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది లేకపోతే మనకు దీని ముందున్న ఫిల్టర్లు అంటే దీని తర్వాత ఇప్పుడు ఇది వాటర్ ఇన్లెట్ అవుతుంది, దీంట్లో వాటర్ తీసుకుంటుంది, బయటికి వాటర్ వస్తుంది. ఈ స్పన్ ఫిల్టర్ కనుక లేకపోతే ఎదరుండే ఫిల్టర్లు అంటే సెగ్మెంట్ ఫిల్టర్ కానీ, తర్వాత ఫ్రీ కార్బన్ ఫిల్టర్ కానీ, ఇలా ఆర్ఓ మెంబ్రెన్ అంటే రివర్స్ ఆస్మాసిస్ అంటారు, ఆ మెంబ్రెన్ ఫిల్టర్ కానీ, లేకపోతే పోస్ట్ కార్బన్ ఫిల్టర్ కానీ, ఇలా వరుసనే ఈ ఫిల్టర్లన్నీ 1 by 1 పాడైపోతాయి అన్నమాట. మెయిన్ మనకు కావాల్సింది ఈ ఫ్రీ ఫిల్టర్లో ఉండే స్పన్ ఫిల్టర్. ఇదేం చేస్తుందంటే వాటర్లో ఉండే డస్ట్ పార్టికల్స్ ఏమైతే ఉన్నాయో ఈ డస్ట్ పార్టికల్స్ని కలెక్ట్ చేసి మనకి మొత్తం దాంట్లో ఉండే 60% డస్ట్ పార్టికల్స్ని మొత్తం కలెక్ట్ చేసిద్ది ఈ స్పన్ ఫిల్టర్. కలెక్ట్ చేసి అవుట్ బయటకు అనేది ఈ పాకుడు కానీ ఇవన్నీ రస్ట్, దాంట్లో ఉండే కెమికల్స్ అవన్నీ కూడా ఈ మామూలుగా వాటిల్లో ఏమైనా వ్యర్థాలు ఉంటే 60% ఇక్కడ ఆగిపోయి ఈ బయటకు అనేది ప్యూర్ వాటర్ అనేది వచ్చింది. దాంట్లో కూడా ఎంత ఫిల్టర్ చేసినా దీంట్లో ఇంకా వాటర్లో ఇంక్లూడ్ అయిపోయి ఉండే కొన్ని బ్యాక్టీరియాస్, వైరస్లు ఇలాంటివన్నీ కూడా నీళ్ళలో కొన్ని 5 microns కన్నా తక్కువ ఉండేవి దీంట్లోంచి మనకు బయటకు వచ్చేస్తాయి. ఇది వాడిపోతే దీని తర్వాత ఉన్న సెగ్మెంట్ ఫిల్టర్ పాడైపోతుంది అనమాట. సరే, ఇప్పుడు ఈ ఫిల్టరు మనకు అలా పనిచేస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది సెగ్మెంట్ ఫిల్టర్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది సెగ్మెంట్ ఫిల్టర్ అంటారు. ఈ ఫిల్టర్ కూడా మనకేంటంటే దీంట్లోంచి వచ్చిన వాటర్ని మళ్ళీ ప్యూరిఫికేషన్ చేసి, ఈ సెగ్మెంట్ ఫిల్టర్ ప్యూరిఫికేషన్ చేసి ఇక్కడి నుంచి మనకి ఫ్రీ కార్బన్ ఫిల్టర్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రీ కార్బన్ ఫిల్టర్ ఇది. ఈ ఫ్రీ కార్బన్ ఫిల్టర్లో మొత్తం అన్నీ ఈ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా చంపేసి వాటిల్లో ఉండే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, ఇలా స్టేజ్ 4, స్టేజ్ 5, స్టేజ్ 6, స్టేజ్ 7 అలా మనకి ఒక
6 రకాలుగా మనకి ఫిల్టరైజేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిలో ముఖ్యమైన పాత్ర వహించేవి ఈ 3 మనకి ఈ స్పన్ ఫిల్టరు, సెగ్మెంట్ ఫిల్టరు, ప్రీ కార్బన్ ఫిల్టరు. ఇలా ఇదంతా 1 బై 1 స్టేజ్ 1, 2, 3 అలా ఇక్కడ వరకు మనకి కంప్లీట్ కార్బన్ ఫిల్టర్ వరకు మొత్తం అన్నీ కూడా వాటర్ ఫిల్టర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మనకి అతి ముఖ్యమైనది మనకి ఆర్ఓ. ఇది ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఇక్కడ వరకు ఫిల్టర్ అయిన వాటర్, వీటి వరకు ఫిల్టర్ అయిన వాటర్ మనం చాలా చక్కగా తాగొచ్చు. ఈ ఆర్ఓ అనేది ఏంటంటే మొత్తం దీంట్లో ఉన్న అన్ని అంటే మనకి వాటర్లో ఉన్న మొత్తం అన్ని వ్యర్థాలు తీసేసి వాటర్లో ఎలాంటి టేస్టు లేకుండా మనకి ఈ మెంబ్రెన్ ఫిల్టర్, దీన్ని మెంబ్రెన్ ఫిల్టర్ అంటారు ఫ్రెండ్స్. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. మామూలుగా ఈ ఫ్రీ కార్బన్ కానీ లేదంటే మనకి ఈ మన సెగ్మెంట్ ఫిల్టర్ కానీ ఓపెన్ ఉండదు. మనకి ఈ మెంబ్రెన్ ఫిల్టర్, స్పన్ ఫిల్టర్ మాత్రం మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి మనకి ఇలా ఇది కూడా అంతే ఎంటీ కార్ట్రేజ్. ఇదిగోండి ఇది మనకి మెంబ్రెన్. ఈ మెంబ్రెన్ అనేది మనం దీంట్లో ఇన్సర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ మెంబ్రెన్ దీంట్లో ఇన్సర్ట్ చేసి మనం ఇలా చేసి మనం ఈ ఫిల్టర్ దీంట్లో పెట్టేసి మనం దీన్ని వాడుకుంటాం.